హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. బుల్లిష్ స్టాక్స్ అనమాట. 10-20% రిటర్న్స్ కోసం మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ నుంచి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం, ఒకవేళ మార్కెట్ కనుక 21,500 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ కనుక రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా 22,000 నుంచి 22,100 లెవెల్ మనకి టెస్ట్ చేస్తుందని చెప్పాం. సేమ్ అదే మనకి లాస్ట్ వీక్లో జరిగిందనమాట. సో ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 22,250 లెవెల్స్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా బ్రేక్ అయితే 22,500 లెవెల్స్ మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ కనుక 22,100 పైన సస్టైన్ అయితే మాత్రమే మనకి ఈ రేంజ్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ కూడా ఒకవేళ ఫాలో వస్తే కనుక మళ్ళీ 21,500 నుంచి 21,600 రీజన్స్కి మళ్ళీ కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైనా సరే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఈసారి మనకి బుల్లిష్నెస్ చాలా బాగా కనిపించింది. ప్రీవియస్గా ఎంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపించిందో అంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపించింది. కాబట్టి ఒకవేళ మార్కెట్స్ ఏమైనా బ్రేక్ అయితే కనుక మనకి షార్ప్ ర్యాలీస్ వచ్చి మంచిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఫెయిల్ అయితే కనుక ఫర్దర్గా మళ్ళీ కూడా మనకి ఈ రీజన్స్కి వచ్చే ఛాన్స్ అనేది మార్కెట్కి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం చెక్ చేస్తే కనుక సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. సో ఏదైతే మనకి 45,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. సో అన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం, లాస్ట్ వీక్లో కూడా చెప్పుకున్నాం. ఈ రీజన్ పైన సస్టైన్ అయ్యి వెళ్తే కనుక మళ్ళీ 46,000 నుంచి 46,250 రీజన్స్, ప్రీవియస్ రీజన్స్ అని లాస్ట్ వీక్లో కూడా మనం చెప్పుకున్నాం అనమాట. అదే రీజన్స్ టెస్ట్ చేసింది, కొంత గ్యాప్ అప్ ఓపెన్ మళ్ళీ ఫాలో అవడానికి టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మార్కెట్ కనుక 46,200 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక రేపు కనుక మనకి 46,200 నుంచి 46,300 రీజన్స్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 46,800 నుంచి 47,000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ఆగిస్తే కనుక 47,500 రీజన్స్ కూడా మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం కనిపిస్తే కనుక, లేదు మళ్ళీ ఫెయిల్ అయితే కనుక 46,000 బిలో మనకు వచ్చేస్తే అప్పుడు మనం 45,000 లెవెల్స్ దాకా మళ్ళీ టార్గెట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ సింపుల్. మార్కెట్ కనుక 46,200 నుంచి 46,300 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మనం బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీక్లో 46,800 నుంచి 47,000 లెవెల్స్ దాకా మినిమం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్, 700 నుంచి 800 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తే కనుక 47,500 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. లేదు ఒకవేళ బుల్లిష్నెస్ కాకుండా మార్కెట్లో బేరిష్నెస్ కనిపించి 46,000 లెవెల్ మళ్ళీ కూడా బ్రేక్ అయ్యి కిందకు వచ్చేస్తే మార్కెట్ మళ్ళీ కూడా మనం 45,000 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ 2-3 వీక్స్ నుంచి మార్కెట్, సో జనవరి ఎండింగ్ లాస్ట్ వీక్ నుంచి మనకి ఇప్పుడు దాకా కూడా మార్కెట్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఈ రేంజ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సో ఇదే రేంజ్ మనకి మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేసి ఈ రేంజెస్ బ్రేక్ అయిన తర్వాత మనం పొజిషన్స్ తీసుకోవడం బెటర్ అనమాట. సో కొంత వాలటిలిటీ సెషన్స్ నడుస్తున్నాయి లాస్ట్ 2 వీక్స్ నుంచి. మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్మాలర్ టైం ఫ్రేమ్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక 15 మినిట్స్, సో ఎవ్రీ సింగిల్ క్యాండిల్ కూడా హెవీ మూమెంట్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ ట్రేడర్స్ అనేది చేయడం జాగ్రత్తగా చేయండి. సో ఇది మనకి సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. సో ఈ వీక్ కోసం మనకు 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం అనమాట, ఫ్రైడే వీడియోలో. సో M&M చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఒకవేళ 1,800 పైన సస్టైన్ అయితే కనుక మనకి 1,900, 1,950, 2,200 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాల్ అయితే కనుక మనం ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఎగ్జిట్ అవడం బెటర్ అనమాట. రేపు చెక్ చేయండి, 1,800 పైన సస్టైన్ అయితే మనం పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి HPL ఫ్రెండ్స్. సో మేము మొన్న ఫ్రైడే రోజు దీంట్లో ఇంట్రాడే కూడా తీసుకున్నాం అనమాట. అపోజ్ సర్క్యూట్ టచ్ చేసింది, ఆల్మోస్ట్ 6% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక. సో ఇంట్రాడేకి HPL తీసుకున్నాం, మంచి ప్రాఫిట్స్ అనేవి కూడా గెయిన్ చేస్తాం, 5-6%. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక సో కొంత పాజిటివ్ ట్రెండ్ నడిచి 470 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి, వెయిట్ ఫర్ 340 నుంచి సో 350 రీజన్స్ దాకా వెయిట్ చేయడానికి ట్రై చేయండి. లేదు మార్కెట్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ కూడా పాజిటివ్ ఉండి 370 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. మనం 400 సో అప్ టు 425, 450 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ ఇన్ 1-2 వీక్స్ టైంలో. మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో స్మాల్ స్టాప్ లాస్ 340 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. లేదు
రేపు పడిపోతుంది అనుకోండి, హెచ్పిఎల్ స్టాక్ రేపు ఓపెనింగ్ తర్వాత పడిపోతుంటే వెయిట్ ఫర్ 340 to 350 లెవెల్స్, ఇక్కడ రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోండి. సింపుల్ అనాలిసిస్, రేపు కనుక పాజిటివ్ ట్రేడ్ అవుతుంటే మనం యాడ్ చేసుకొని 400, 425, 450 లెవెల్స్ దాకా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు విత్ స్మాల్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ స్టాప్ లాస్లో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసి తీసుకోవచ్చు అనమాట. లేదు రేపు ఫాల్ అవుతుంటే కనుక 340 నుంచి 350 రీజన్స్లో రివర్సల్ కోసం వెయిట్ చేసి అక్కడ మీరు 30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని అక్కడి నుంచి రివర్సల్ వచ్చిన తర్వాత ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి హెచ్పిఎల్ గురించి అనమాట, సెకండ్ స్టాక్. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి జూబ్లెంట్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్, చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఆల్మోస్ట్ 600 స్టాక్ కాస్త సో 950 లెవెల్స్ దాకా వెళ్ళింది. కొంత పడితే కనుక హెవీ ఫాల్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, కొంత 900 పైన సస్టైన్ అయినా లేదా 950 పైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1000, 1050, సో 1100 అప్ టు 1200 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ ర్యాలీ, ఈ ర్యాలీ కనుక కంటిన్యూ అయితే కనుక సో ఆ లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ డే అబ్జర్వ్ చేయండి, మండే రోజు మార్నింగ్ సెషన్ అబ్జర్వ్ చేసి కొంత పాజిటివ్ ట్రెండ్ నడిస్తే మనం తీసుకోవచ్చు అనమాట. లేదు 900 బిలో కనుక వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయండి. రేపు కనుక 900 బిలో వచ్చేస్తే సో వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. మీరు బై చేసిన దగ్గర నుంచి 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి జూబ్లెంట్ ఇండస్ట్రీస్ షార్ట్ ర్యాలీ, ఆల్మోస్ట్ 350 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి అబ్జర్వ్ చేసి తీసుకోండి. కొంత పాజిటివిటీ ట్రెండ్ నడిస్తే కనుక, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 950 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ సెషన్లో. అందువల్ల 900 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జూబ్లెంట్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్, మన ఫ్రైడే రోజు వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఈ స్టాక్. సో ఇది కూడా మనకి మంచి బ్రేక్అవుట్ కనిపించింది. సో 158 నుంచి 160 రీజన్, రేపు కనుక 160 పైన సస్టైన్ అయితే కనుక మనం స్టాప్ లాస్ 145 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 170, సో 180, సో అలాగే సో ఇంకా కంటిన్యూస్ ర్యాలీ కనిపిస్తే కనుక సో మనకి 190 నుంచి 200 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట విత్ ఇన్ 1 to 2 వీక్స్ పీరియడ్లో. ఇది మనకి సో ఫెడరల్ బ్యాంక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో నాట్కో ఫార్మా అనమాట. సో ఫార్మా స్టాక్స్ మన ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చే, దాంట్లో నాట్కో ఫార్మా కూడా చాలా బాగా ఆల్మోస్ట్ సో చాలా బాగా 900 రూపీస్ స్టాక్ కాస్త 1050 దాకా వెళ్ళింది. అంటే అరౌండ్గా 15% రిటర్న్స్, మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చిందనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే 980 నుంచి 1000 లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే కనుక యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. 1050, 1100, 1150 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ఒక 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నాట్కో ఫార్మా కేవలం సో కొంత రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి నాట్కో ఫార్మా గురించి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి రెయిన్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మేము ఆల్మోస్ట్ 165 లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇచ్చాం అనమాట. సో స్టాక్ ఆల్మోస్ట్ సో 30-40 పాయింట్స్ రిటర్న్స్ కూడా ఇచ్చిందనమాట. సో స్టిల్ హోల్డ్ అనేది చేస్తున్నాం, కొంతమంది బుక్ కూడా చేసుకున్నమాట ప్రాఫిట్స్. సో అబ్జర్వ్ చేయండి, సో ఇది ప్రీవియస్గా 200 దగ్గర నుంచే కంటిన్యూస్గా పడింది. అందువల్ల రేపు ఏమైనా పడిపోతుంటే 190 నుంచి 195 రీజన్లో కొంత రివర్సల్ వస్తే బై చేయండి. లేదు కొంత పాజిటివ్గా ట్రేడ్ అయ్యి రేపు 200 పైన సస్టైన్ అయితే కనుక సో 175 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మనం తీసుకోవచ్చు అనమాట. 175 బిలో స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు. 220 మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 235 లెవెల్స్ దాకా కూడా మనం సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు అబ్జర్వ్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. పడిపోతుంటే వెయిట్ ఫర్ 190 నుంచి 195 ఈ రీజన్స్లో రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అనమాట. సో ఇవన్ మాట 6 స్టాక్స్. సో ఈ వీక్లో కొంత బుల్లిష్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకొని, మనం చెప్పుకున్నాం కదా నిఫ్టీ కనుక 22,100 పైన సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ మాక్సిమం ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసింది M&M, సెకండ్ వన్ హెచ్పిఎల్, థర్డ్ వన్ వచ్చేసరికి జూబ్లెంట్ ఇండస్ట్రీస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఫెడరల్ బ్యాంక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నాట్కో ఫార్మా, సిక్స్త్ వన్ వచ్చేసరికి రెయిన్ ఇండస్ట్రీస్ అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసి నీట్గా మీ రిస్క్ లెవెల్స్ బట్టి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్స్ కొంత వాలిటిలిటీ ఉన్నాయి. సో క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసే దగ్గర 50 to 60K ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో మీరు కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.